హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి పెండింగ్ బిల్లులు, ఆర్థిక సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని సంఘ సభ్యులు అన్నారు. ఇక విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలియజేశారు. మనం 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో మన సంఘం ఉండటం, ఇలాంటి ఈ సందర్భంలో మనది ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగులుగా మనం రిటైర్ అయ్యి ఇక్కడ మనకి ప్రధానంగా అవసర రీత్యా మనందరం కూడా సంఘటితంగా ఉండాలనేటువంటి ఉద్దేశం చొప్పున ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రాంత వాసులుగా మనం అందరం కూడా ఏపీ ప్రాంతానికి వెళ్ళి మిగిలిన సర్వీస్ అంటే దాదాపు మన జీవిత కాలంలో ఉద్యోగంలో దాదాపు 35-40 సంవత్సరాలు పైబడి ఉద్యోగాలు చేసి సంఘానికి, సమాజానికి, ప్రభుత్వాలకి సేవ చేసేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని అనుభవజ్ఞులుగా మనందరం ఈనాడు ఇక్కడ ఉన్నామంటే మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక కడలి అలలు ఏ విధంగానైతే అనుభవంతో కూడే ఆ అలలు ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో మీరందరూ ఎంతోమందిని, తోటి వారిని, వారందరినీ ఆదరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరమైనటువంటి పాలన కింద మనం ఉన్నాం. ఇప్పటి వరకు ఈ డోనర్స్ గ్రూప్ తరపున సుమారుగా 11 లక్షల రూపాయలతోటి ఒక 15 చారిటీ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఈ చారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఎట్లా ప్లాన్ చేశామంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్, బ్లైండ్, డిజేబుల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడన్నా అవసరం ఉంటే అక్కడ చేసేటట్టుగా పెట్టుకున్నాం. ఆ కార్యక్రమాలు 15 కార్యక్రమాలు చేసాం ఇప్పుడు దాకా. దీంట్లో అసలు మన ఉమెన్ వింగ్ని 2023 సంవత్సరం జూలై 30వ తారీఖున ఈ మహిళా విభాగాన్ని మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వారి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పరచడం జరిగింది. అప్పటి నుంచి నా పేరు అనురాధ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ని. అప్పటి నుంచి నన్ను ఉమెన్ వింగ్ కన్వీనర్గా కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం మా యొక్క విభాగంలో 150 మంది సభ్యులుగా చేరి అనేక కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వృత్తిలో ఉన్నప్పుడు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రవృత్తిని మేల్కొల్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిష్ణాతులు ఉంటారు రకరకాలుగా. ఆ విధంగా వాళ్ళందరినీ వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళతో మన మెంబర్స్కి తెలిసేటట్టు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేద్దామనే ప్రముఖ ఉద్దేశంతోనే ఈ కల్చరల్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కల్చరల్ వింగ్ కార్యక్రమం ఏంటంటే అసోసియేషన్కి సంబంధించి ఎలాంటి కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమానికి ముందు మేము ఉన్నామని చెప్పి ఈ కల్చరల్ వింగ్ ఉంటుంది. గత సంవత్సరంలో సంఘం సుమారు 23 లక్షల టర్నోవర్ నమోదు చేసింది. అంటే మెంబర్షిప్ రూపాయ కానీ డొనేషన్ రూపాయన కానీ. ఇందులో సుమారు 9 లక్షల సభ్యుల నుంచి వచ్చిన విరాళాలు కాగా ఇది వారి నమ్మకం మరియు చురుకైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోంది. అదనంగా సుమారు 8 నుండి 9 లక్షల వరకు స్వచ్ఛంద విరాళాలు సభ్యుల నుంచే సమీకరించబడి వాటిని సంక్షేమ కార్యక్రమాలకు, అలాగే సామాజిక, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి కార్యక్రమాలకు సమర్థవంతంగా వినియోగించాం. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని 6 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా సంఘపరంగా భద్రపరచడం జరిగింది. సభ్యుల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని పరిరక్షించేందుకు సంఘం పలు ముందడుగు కార్యక్రమాలు చేపట్టింది. గత సంవత్సర కాలంలో 1/4/2025 నుండి ఈనాటి వరకు జమా ఖర్చులు మీరు సభ్యులందరూ మెంబర్షిప్ కడుతున్నారు.
అదే కాకుండా డొనేషన్స్ వస్తున్నాయి మనకు. మన మెంబర్స్ ఎవరైనా చనిపోతే వెంటనే ఆ రోజే ఆ ఫ్యామిలీకి ఒక 10,000 రూపాయలు మన సంఘం తరఫున పంపిస్తున్నాము. అటువంటి కార్యక్రమాలకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ మనం చేపట్టాము. ఇది యోగా డే, చలివేంద్రం ఇందాకే చెప్పాను, అది నడుపుతాం. ప్రతి సంవత్సరం మే నెలలో చలివేంద్రం నడిపి మజ్జిగ ప్యాకెట్లు మనం పాదచారులందరికీ కూడా ఎండాకాలంలో దాదాపు 20 నుండి 30 రోజుల కార్యక్రమం పెట్టుకొని అవి కూడా ఇస్తున్నాం. 25 సంవత్సరాలు ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేశా. ప్రస్తుతం 25 సంవత్సరాలు బట్టి పెన్షనర్ సేవ చేస్తూ మరి 20 సంవత్సరాల దీంట్లో రేపు మే నెలతో పూర్తవుతుంది. ఇది కూడాను నేను మొత్తం 50 సంవత్సరాలు సేవా రంగంలో ఉన్నా. ఇది కాకుండా నాకు ఒక సేవా సంస్థ ఉండి 1992లో ప్రారంభించి ఇప్పటికీ దానికి ఎంతో సేవ చేస్తూ 15 మంది ఆడపిల్లలకు చదువు చెప్పించామండి. 15 పిల్లలు ఇప్పుడు డిగ్రీ అయింది, కార్పొరేట్ కాలేజీలో చెప్పిస్తున్నాం. మా బడ్జెట్ సంవత్సరానికి 6 లక్షల రూపాయలు మినిమంగా మేము ఖర్చు పెడతాం మా సేవా సంస్థ నుంచి. ఇలా చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెడుతున్నాం. దీపావళి ముందు రోజు సీఎం గారి దగ్గర 14 అసోసియేషన్స్తో మీటింగ్ జరిగింది. వేరియస్ ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలకు సంబంధించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అఫీషియల్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారితో పాటు వివిధ శాఖల యొక్క ముఖ్య కార్యదర్శులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ CEO, డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్తో కమిటీ చేయబడింది. లాస్ట్ జనవరి 30ని ఈ కమిటీ మీటింగ్ అయ్యింది. దీంట్లో ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ ప్రొసీజర్ని పరిశీలించిన తర్వాత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎండ్ టు ఎండ్, అంటే ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి బిల్లు సబ్మిషన్ నుంచి మళ్ళీ పేమెంట్ అయినంత వరకు కూడా ఆన్లైన్